పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ది చేస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని కట్టారాంపూర్లో గల కార్తికేయ నగర్ కాలనీలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ రోడ్డు సమస్యకు సుడా నిధులు 10 లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. మున్సిపల్ సాధారణ నిధులతో పాటు సుడా నిధులతో పలు అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగర సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. స్థానికుల కోరిక మేరకు కార్తికేయ నగర్ నుండి అపూర్వ ఎంక్లైమ్ మీదుగా కట్టారాంపూర్ మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, నెల్లి నరేష్, దన్నా సింగ్, బత్తిని చంద్రయ్య, గంగుల దిలీప్, విఠల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వినోద్, చలపతి రెడ్డి, రమేష్, శివారెడ్డి, చంద్రశేఖర్, సత్తయ్య, సూర్యనారాయణ, సత్యంరావు పాల్గొన్నారు. కార్తికేయ నగర్ లో చాలా రోజులు మరి కొత్తగా ఏర్పడి నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మరి బయటకు నీళ్లు వెళ్ళిపోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి స్థానిక నాయకులు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు అంతా కూడా దృష్టిని తీసుకొస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో అవసరం అన్నప్పుడు దీనికి 10 లక్షల నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసి 40 ఫీట్ల రోడ్డు కలిపే విధంగా దీన్ని సుడా నిధులు కేటాయించడం జరిగింది. తప్పకుండా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఎక్కడెక్కడైతే అత్యవసరం ఉన్నటువంటి పరిస్థితులలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పాటు సుడా నిధులను కూడా వెచ్చించి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా బ్యూటిఫికేషన్ విషయంలో కూడా నగరంలో చాలా ప్రాంతాలు ప్రధాన డ్రైనేజీలలో పైన మరి ఆ బ్యూటిఫికేషన్ వర్టికల్ గార్డెన్స్ పెట్టడం, అదేవిధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కల్పన లాడ్జ్ ముందు కూడా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం.